హాయ్ హలో అందరికీ నమస్తే అండి. చాలా రోజులైంది కదా నేను వీడియో పోస్ట్ చేసి. మా ఫ్యామిలీ అందరం కలిసి తిరుమలకైతే స్టార్ట్ అయిపోతున్నాం. 2 years అయిందండి స్వామిని చూసి. లాస్ట్ టైం సమ్ ఇష్యూస్ వల్ల వెళ్ళలేకపోయాము. ఇంకా దిష్టి తీసేస్తున్నారు, ఇంకా స్టార్ట్ అయిపోవడమే. మా రచ్చని కొంచెం భరించండి, చూసేయండి. బాగా అలసిపోయాము. కాసేపు రెస్ట్ తీసుకొని చాయ్ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. క్లైమేట్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ మేము కాణిపాకంకి వెళ్తున్నాము, నెక్స్ట్ తిరుమల, తర్వాత శ్రీనివాస మంగాపురానికి అయితే వెళ్తున్నామండి. చూసేయండి. కాణిపాకంకి అయితే వచ్చేసామండి. ఫుల్గా వర్షం పడుతుంది. మేము వచ్చేసరికి 7:30 అయిపోయింది. ఈ బ్లాక్లోనే అండి మేము రూమ్స్ అయితే తీసుకున్నాము. 1 room 2000 పడింది. చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఇంకా ఫటాఫటా రెడీ అయిపోయాము అందరం కలిసి. మాకు 1.5 hour టైం ఉంది. ఇంకా టెంపుల్ క్లోజ్ అయిపోతుంది, 9 కల్లా క్లోజ్ అవుతుంది అని చెప్పారు. ఇంకా అందరు రెడీ అయిపోయాము. మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా ఓపిక లేకపోయినా టైం సెట్ అవ్వదని చెప్పి మళ్ళీ రెడీలు అయ్యి స్టార్ట్ అయిపోతున్నాము. మహా జిన్ను, సే హాయ్ జిన్ను. వర్షం అయితే బాగా పడిందండి. అప్పుడే ఆగింది. ఇంకా టెంపో అయితే ఎక్కేస్తున్నాము. కరెక్ట్గా మా రూమ్ కాడ నుంచి టెంపుల్ 15 minutes అంతే. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. టెంపుల్కి అయితే వచ్చేసాము. మా పెద్ద బాబుకి ఇక్కడే అండి అక్షరాభ్యాసం చేశాము. అప్పుడు టెంపుల్ని కడుతున్నారు, ఇప్పుడు పూర్తయిపోయింది. టెంపుల్ క్లోజింగ్ టైం కాబట్టి క్రౌడ్ కూడా అంత లేదు. లాస్ట్ దర్శనం మాదే అండి. కొన్ని షాప్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. పెద్ద ట్రిప్ వేసినప్పుడు అందరితో కలిసి వెళ్తేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. నేను దుబాయ్లో ఉంటాను కాబట్టి మా వాళ్ళు నా కోసం వెయిట్ చేశారు. నేను వస్తే అందరం కలిసి వెళ్ళడానికి. ఇదే అండి కాణిపాకం టెంపుల్. టెంపుల్ చూడండి ఎంత బాగా కట్టారో. లాస్ట్ టైం టెంపుల్కి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నామండి. మా బావ పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తారు. ఆయన సపోర్ట్తో సోమవారి మొదటి గడప నుంచి దర్శనం చేసుకున్నాము. చాలా బాగా దర్శనం అయింది. మేము ఫాస్ట్గా వెళ్ళడానికి కూడా కారణం అదే అండి. పూజారి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఉండరు, మీరు త్వరగా వచ్చేయండి అని చెప్పారంట. అందుకని వెళ్ళిపోయాము. ఇంకా డిన్నర్కి అయితే వచ్చేసామండి దర్శనం చేసుకొని. మా చిన్నోడైతే పడుకున్నాడు. పసిపిల్లలు నా తల్లిదండ్రులకి బాగా తెలుస్తుంది బాధ ఏంటో. మెయిన్ ఫుడ్ ప్రాబ్లం అండి. ఏం పెట్టినా తినరు, తిన్నా అరగదు.
ఇంకా అలా జరిగిపోయింది. నాకు ఫుడ్ కూడా ఏమీ నచ్చలేదు. ఇంకా అలా తిని రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అప్పటికే బాగా అలసిపోయామండి. ఇదండి మా కాణిపాకం జర్నీ అయితే. మీరు అందరూ చూసారు కదా. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.